శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమామ సూదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమాముదార్మహం. వాగర్థ వాగర్థ ప్రతిపత్తే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామహర్తారం దాతారం సరస్వతం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం కృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు మా పుణ్యక్షేత్ర దర్శనాల్లో 21 ఎపిసోడ్ చెప్పుకున్నాం. ఇప్పుడు 22 ఎపిసోడ్ చెప్పుకోవాలి. 21లో ఏం చెప్పుకున్నామంటే మలాదుతురై మరియు రామేశ్వర మధ్య 1745-1837లో నెలకొల్పారు. వీటిని దేవాలయాన్ని విరాళంగా ఇచ్చారని చెప్పేసి అనుకుని చెప్పుకున్నాం. మహారాజుల వడదన సత్రం లేదా విరామభవనాలు నెలకొల్పారు. ఇప్పుడు ఎపిసోడ్ 22 కన్యాకుమారి దేవాలయం, కన్యాకుమారి జిల్లా, తమిళనాడు స్టేట్. ఈ క్షేత్రాన్ని కూడా మేము చాలాసార్లు వెళ్ళి దర్శించుకున్నాము. ఒకసారి మేము తలంపుగా దసరా సమయంలో ఈ అమ్మవారిని దర్శించుకున్నాం. అక్కడ కొంతమంది భక్తులు అమ్మవారి రాత్రి పూజ కోసం శ్రీలంక నుంచి తెప్పించిన ఎర్రటి కమలాలు, పువ్వుల రేకులను వడదీస్తున్నారు. నేను వారితో మేము కూడా సేవ చేయవచ్చా అని అడిగితే చేయమని చెప్పి సంతోషపడిపోయారు వాళ్ళు. మేము అలా చేస్తూనే ఉన్నాం. ఒక పెద్ద ఆయన మమ్మల్ని అమ్మవారి రాత్రి పూజ చూసి వెళ్ళమంటే అలాగే అని చెప్పి రాత్రి సుమారు 10 గంటల వరకు 3 ప్రదక్షిణాల వరకు ఆ వైభవాన్ని ధరించాం. మాకు రాత్రి భోజనాలు లేవు. చిన్ను కళ్ళు తిరగడంతో నాకు చిన్నుని తీసుకెళ్ళి టిఫిన్ కూడా పెట్టించి మాకు కూడా టిఫిన్ ప్యాక్ చేయించి మేము దిగిన హోటల్లో రూమ్లో ఉండిపోయారు వాళ్ళు. ఆ విధంగా అమ్మవారిని దసరా సమయంలో దర్శించడం కూడా ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. ఈ అమ్మవారు కన్యగానే ఉండడం ఏమిటి? దీన్ని నాకు లభ్యమైన ఆధారాలతో సుచీంద్రం దేవాలయం గురించి చెప్పిన చోట రాశాను. అయినా నా పాఠక మహాశయులు తెలపాలనుంది. పూర్వం శివుడు సుచీంద్రంలో వెలిసిన తర్వాత ఈ కన్యాకుమారి అమ్మవారిని పార్వతీమాతను వివాహం చేసుకుందామని బయలుదేరుతున్నప్పుడు ఒక కాకి అరుపు విని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్ట. అందుచేత ఈ అమ్మవారు కన్యగానే ఉండిపోయారని చెప్తారు. ఇది విశేషం. ఈ కన్యాకుమారిని ఒక విహారయాత్రగాను, ఒక పుణ్యక్షేత్రంగాను భావిస్తూ సంవత్సరంలో అన్ని వేళ భక్తులతో, యాత్రికులతో కిటకిటలాడుతుంది వేరే చెప్పాలా. పైగా ఇది సూర్యాస్తమాలను దర్శించడానికి అమలైన ప్రదేశం కాబట్టి ఇది ఎంతో ప్రసిద్ధి చెందింది. కన్యాకుమారి ప్రొనౌన్సియేషన్ సహాయం సమాచారం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలోని ఒక పట్టణం. ఇది భారత ద్వీపకల్పానికి దక్షిణ దిక్కున చిట్ట చివరి ప్రదేశం లేదా అంటే కేప్ అన్నమాట, అగ్రం. దీనిని కన్యాకుమారి అగ్రం అని కూడా పిలుస్తారు. ఆంగ్లంలో కేప్ కొమరన్. ఇది భారతదేశానికి దక్షిణ దిక్కున చిట్ట చివరి జిల్లా. ఇది భారతదేశంలో ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రం. ఇది పడమటి కనుమలలో ప్రకృతి సిద్ధమైన ప్రదేశం. 3 సముద్రాల అరుదైన మేలు కలయిక కన్యాకుమారి ప్రధాన ఆకర్షణ. భారతదేశానికి దక్షిణ సరిహద్దులోని కన్యాకుమారి పవిత్ర యాత్రాస్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరసిల్లుతోంది. సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారిలో ఉదయాన్నే తన నుండులేత కిరణాలతో వెలుగులను ప్రసరింపజేసే సూర్యభగవానుడు అప్పుడే సముద్ర గర్భం నుంచి ఉద్భవించి పైకి ఎగురుస్తున్నాడా అన్నట్లు కనువిందు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా పౌర్ణమి రోజు రాత్రిపూట ఏకకాలంలో జరిగే చంద్రోదయాలను చూసి పులకెత్తని యాత్రికుడు ఉండడేమో. త్రివేణి సంగమ క్షేత్రం కన్యాకుమారిలో బంగాళాఖాతం, మరోవైపు అరేబియా మహాసముద్రం, దిగువన హిందూ మహాసముద్రం ఇది వీక్షకుల్ని పరవశింపజేస్తూ ఉంటాయి. సముద్ర తీర ప్రకృతి రమణీయతతో అలరారే కన్యాకుమారి సముద్ర తీరంలోని ధోర్యం ధాతువులతో కూడిన ఇసుక రేణువులు అంటే థోరియం అంటారు. రేణువులు పరమేశ్వరుడి అద్భుత శక్తిగా ఆనవాళ్లుగా చెబుతూ ఉంటారు. అలాగే వారణాసి పరమశివుడు నివాస స్థలమైనట్లుగా కన్యాకుమారి పార్వతీకి నివాస స్థలమని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. 3 మహాసముద్రాల నీరు పార్వతీమాత పాదాలకు అడుగుతున్నట్టుగా ఉంటుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. ప్రధాన ఆకర్షణలు ఇవే. త్రివేణి సంగమం కన్యాకుమారిలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలుగా చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన వివేకానంద రాక్ మెమోరియల్, తిరువళ్ళూరు విగ్రహం, గాంధీజీ స్మారక మంటపం, కుమారి ఆలయం ముఖ్యమైనవి. అలాగే ఈ ప్రాంతంలో అనేక రకాల అరుదైన పుష్పాలు, వృక్షాలను కూడా చూడవచ్చు. ఇంకా
పెలికాన్, ఫ్లెమింగ్, స్పూన్బిల్ అనేక రకాల బాతులు కన్యాకుమారికి వలస వస్తూ ఉంటాయి. ఈ విదేశీ పక్షులు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. వివేకానంద రాక్ కన్యాకుమారి పర్యటనలో ముందుగా చెప్పుకోవాల్సిన వివేకానంద రాక్. ఇక్కడ క్రీస్తకం 1892లో స్వామి వివేకానంద ధ్యానం చేశారు. ఆయన ధ్యానం చేసిన ఈ ప్రదేశంలో నల్లచలువరాతితో స్మారక కేంద్రం నిర్మించారు. ఇక్కడ 12 అడుగుల ఎత్తుతో ఉండే వివేకానంద కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 1970 సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి వివి గిరి గారు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వివేకానందుడి రాక్కు కొంత దూరంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని పెళ్ళాడేందుకు తపస్సు చేసిన ప్రాంతం. అక్కడ శిలారూపంలోని ఆమె పాదముద్రికలు కూడా మనకు దర్శనమిస్తాయి. తిరువళ్ళూవార్ విగ్రహం కన్యాకుమారి అమ్మన్. వివేకానంద రాక్కు సమీపంలోని ఈ విగ్రహం 133 అడుగులు ఎత్తులో ఉంటుంది. దీన్ని 2000 సంవత్సరంలో తమిళనాడు ముఖ్యమంత్రి డాక్టర్ కరుణానిధి ఆవిష్కరించారు. ఈ తిరువళ్ళూరు విగ్రహం బరువు 7000 టన్నులు కాగా చాలా పొడవైన ఈ విగ్రహాన్ని దర్శించేందుకు పర్యాటకులు పడవల్లో వెళ్లాల్సిందే. ఇది ఆసియాలో ఎత్తైన విగ్రహాల్లో ఒకటిగా పేరుగాంచింది. మహాత్ముని స్మారక చిహ్నం కన్యాకుమారిలో చూడదగిన మరో అద్భుత పర్యాటక క్షేత్రం మహాత్మా గాంధీ స్మారక మంటపం. గాంధీజీ అస్థికల పాత్రలు ఉంచిన స్థలంలో 1954 సంవత్సరంలో ఈ స్మారక మంటపాన్ని నిర్మించారు. మహాత్ముల జయంతి అయిన అక్టోబర్ 2 మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్యకిరణాలు ఆయన అస్థికలను స్పృశించేలా అద్భుతంగా నిర్మించడం విశేషం. కుమారి ఆలయం. బాణాసురుడిని సంహరించిన అమ్మవారి కుమారి ఆలయం చూడదగ్గ మరో పర్యాటక కేంద్రం. 3 వైపులా ఎత్తైన కోడలు ఉన్న ఈ ఆలయంలో 3 ప్రాకారాలు ఉన్నాయి. ఆలయంలోని ముగ్ధమోహనదేవి విగ్రహం భక్తులను పరవశింపజేసేలాగా ఉంటుంది. ఒకప్పుడు దేవి ముక్కర్లోని రత్నపు కాంతి నావికులను ఆకర్షించి నావలు రేవులోని బండరాలను ఢీకోనని చెబుతూ ఉంటారు. బంగాళాఖాతానికి అభిముఖంగా ఉండే ఈ ఆలయాల ద్వారాని ఎల్లప్పుడూ మూసే ఉంచుతారు. సంవత్సరంలో 4-5 సార్లు మాత్రమే ఉత్సవాల సందర్భంగా తెరుస్తారు. ఆలయ చరిత్ర పురాణ కథల ప్రకారం కుమారి ఆలయంలో దేవతగా కొలవబడుతున్న కన్యాదేవి పరమశివుడిని వివాహం చేసుకునేందుకు సిద్ధపడిందిట. అయితే ముహూర్తం సమయానికి కూడా శివుడు రాకపోవడంతో విందుకు సిద్ధం చేసి పెట్టుకున్న బియ్యం రాసులను మిగిలిన వస్తువులను అలాగే ఉంచేశారట. కాలక్రమంలో అవే చిన్న రాళ్ళుగా బండలుగా మారిపోయాయని స్థానికుల నమ్మకం. అందుకే ఇప్పటికీ కన్యాకుమారి సముద్రం ఒడ్డున బియ్యాన్ని పోలిన సన్నటి రాళ్ళు కనిపిస్తూ ఉంటాయని చెబుతూ ఉంటారు. ఇందిరా పాయింట్ కన్యాకుమారి చివరి సరిహద్దును ఇందిరా పాయింట్ అని పిలుస్తారు. ఈ ప్రదేశాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు తరలి వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. అలాగే కన్యాకుమారి శివార్లలోని ఉదయగిరి కోట, విట్టకొట్టాయి కోటలు ఇక్కడ మరో ఆకర్షణ. కన్యాకుమారికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే తమిళలోకి పాత్రమైన స్వామి తిరుపతి ఆలయం భక్తులను ఆకట్టుకుంటుంది. రోజులకు ప్రముఖ పర్యాటక ప్రదేశంగా వెలుగుతున్న కన్యాకుమారి లాక్ లాబ్స్టర్స్ అని పిలిచే భారీ సైజు రొయ్యలకు కూడా ప్రసిద్ధి చెందింది. సగటున 2 కేజీల బరువు ఉండే ఈ లాబ్స్టర్ల ధర 5,000 రూపాయల పైమాటే. కేంద్ర సముద్ర మత్స్య పరిశోధనా సంస్థ వాణిజ్య ప్రాతిపదికన కేజ్ కల్చర్ ద్వారా ప్రత్యేకంగా పెంచబడే ఈ లాబ్స్టర్లను ఎక్కువగా జపాన్, హాంకాంగ్ లాంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. వివేకానంద రాక్ కన్యాకుమారి మండపం కేరళలోని విళింజం వంటి తీర ప్రాంతాల్లోనే ఈ లాబ్స్టర్లు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. తీరం నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకు సముద్రంలో ఉండే రాళ్ల చుట్టూనే ఉంటాయి కాబట్టి వీటికి రాక్ లాబ్స్టర్స్ అని పేరు వచ్చిందిట. ఇవి రాళ్ళ చుట్టూ ఉంటాయి కాబట్టి రొయ్యల ట్రైనింగ్ చేసి మొత్తం ఊడ్చి పట్టేయడం సాధ్యపడదు. వేరే చేపల కోసం వేసిన వలల్లో ఇవి పడుతూ ఉంటాయి. సెప్టెంబరు, జనవరి మధ్య ఎక్కువగా లభించే వీటిని పట్టుకునేందుకు మత్స్యకారులు కొన్ని ప్రత్యేక పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు. ఇలా వెళ్ళాలి,
చెన్నై నగరానికి 743 కిలోమీటర్ దూరంలో ఉండే కన్యాకుమారి ఎలా వెళ్ళాలంటే విమాన మార్గంలో అయితే మధురై ఎలా వెళ్ళాలి అని అనమాట. మధురై నుంచి 250 కిలోమీటర్లు, తిరువనంతపురం నుంచి 90 కిలోమీటర్ దూరం ప్రయాణించి వెళ్ళవచ్చు. చెన్నై నుంచే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్కతా నుంచి కన్యాకుమారికి వేరుగా రైలు సౌకర్యం ఉంది. తమిళనాడులో అన్ని ప్రధాన పట్టణాల నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి కన్యాకుమారి చేరుకోవచ్చు. ఇక వసతి విషయానికి వస్తే కన్యాకుమారిలో పలు చిన్న పెద్ద హోటళ్ళు అందుబాటులో ఉన్నాయి. అలాగే తమిళనాడు రాష్ట్ర పర్యాటక శాఖ వారి హోటళ్ళు, దేవస్థానం వారి కాటేజీలు, ట్రావెలర్స్ బంగ్లా, అతిథి గృహాలు పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ కామాక్షి పార్వతీ దేవాలయం, కాంచీపురం జిల్లా, తమిళనాడు స్టేట్. ఈ క్షేత్రానికి చాలాసార్లు వచ్చి అమ్మవారి కృపను దర్శించుకోగలిగాం. మొట్టమొదటిసారిగా నేను, శుభ, దుర్గానాథ వారి కుటుంబ సభ్యులు రామేశ్వరం వెళ్తున్నప్పుడు ఉదయాన్నే మేము ఎగ్మోర్లో దిగి ఒక హోటల్లో బస చేసి త్వరగా స్నానాదులు ముగించుకుని ఓ ట్యాక్సీలో బయలుదేరి కాంచీపురం అమ్మవారి దర్శనానికి బయలుదేరాం. మేము బయలుదేరిన తర్వాత నుంచి తిరిగి ఎగ్మూర్ వచ్చేదాకా మేము నమ్ముకున్న అమ్మవారే అన్ని ఏర్పాట్లు చేసేసారని నేను అనుకుంటున్నాను. ఎందుచేతనంటే సరిగ్గా దేవాలయంలో అడుగుపెట్టిన తర్వాతనే తలుపులు మూసేశారు. అలాగే చాలా పెద్ద బారులు తీరి ఉన్న జన సముదాయంలో మాకు దర్శనాన్ని కనీసం 1 నుంచి 2 గంటల సమయం పట్టేసేదే. అయితే నా భార్య శుభ చేతులు అమ్మవారికి పెట్టడానికి తెచ్చిన పట్టు చేత జాకెట్టు చూసి ఆలయ అధికారులు మాకు అనుకోకుండా ఒక స్పెషల్ దర్శనానికి కల్పించి ఒక 15 నిమిషాల్లో మాకు చక్కటి దర్శనం అయిపోయేట్టు చూశారు. దేవాలయం బయటకు రావడం కేవలం అమ్మవారు ఆ పట్ల ఉన్నారని చెప్పడమే తప్ప ఇంకేమీ కాదు. ఇది ఒక గొప్ప మరపురాణ సంఘటన. కామాక్షి ఆలయంలో కామాక్షి దేవతగా పూజలు అందుకుంటున్నారు. బహుశా ఆలయం కొంత 6వ శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మించారు. ఈ ఆలయంలో దేవత యొక్క ప్రత్యేక లక్షణం కామాక్షి దేవత నిలబడే భంగిమగా బదులుగా కూర్చుని ఉంటారు. కామాక్షి అమ్మవారు విగ్రహం యోగముద్రలో పద్మాసనంపై ఆసీనరాలే శాంతిని, సౌభ్రాతృత్వాన్ని వెల్లివిరుస్తూ ఉంటుంది. కంచిపట్టణంలో కామాక్షి అమ్మవారి దేవాలయం కాకుండా వేరే అమ్మవారి దేవాలయాలు లేవు. కంచి లేదా కాంచీపురం తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో రాజధాని. కాంచీపురం జిల్లా తమిళనాడు రాష్ట్రంలో బంగాళాఖాతం తీరంలో ఉన్న చెన్నై నగరానికి 70 కిలోమీటర్ దూరంలో ఉంది. జిల్లా రాజధాని కాంచీపురం. పొలార్ నది ఒడ్డున్న కాంచీపురం చీరలకు, దేవాలయాలకు ప్రసిద్ధి. కంచిపట్టణంలో పంచభూత క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఏకాంబరేశ్వర దేవాలయం, కంచి కామాక్షి దేవాలయం, ఆదిశంకరాచార్యుడు స్థాపించిన మూలాంనాయ కంచి శంకర మఠం ఉన్నాయి. కంచి పట్టు చీరలు దక్షిణ భారతదేశంలోనే కాక ఉత్తర భారతదేశంలో కూడా చాలా ప్రసిద్ధి చెందినది. కాంచీపురం జిల్లాలో ఉన్న మహాబలిపురం అనే చారిత్రాత్మక రేవుపట్టణం పల్లవుల శిల్పకళ చాతుర్యానికి తార్కాణం. అంతేకాకుండా ఈ జిల్లాలో వేడన్ తాంగల్ అనే పక్షుల సంరక్షణ కేంద్రం కూడా ఉంది. మహాబలిపురానికి 14 కిలోమీటర్ల దూరంలో మొసళ్ళ బ్రీడింగ్ సెంటర్ ఉంది. పుష్పేషు జాతి, పురుషేషు విష్ణు, నారీషు రంభ, నగరేషు కంచి. ఇది టాపిక్ నెక్స్ట్ ఎపిసోడ్ చెప్పుకుందాం. ఇక్కడ ఈ ఎపిసోడ్ విరామం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.